ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చేసే స్నాక్ కాకుండా ఏదైనా కొత్తగా స్నాక్ చేయాలి, అది కూడా చాలా సింపుల్గా అని ఉన్నట్లయితే ఇలా చేయండి. ఇంట్లో ఉండే అటుకులతో చాలా సింపుల్గా చాలా కమ్మగా ఉండే స్నాక్ ఈజీగా చేయొచ్చండి. కరకరలాడుతూ అలాగే 15 రోజులు పట్టి నీళ్ళు ఉంచుకోవచ్చండి. 1 కప్పు అటుకులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే కప్పుతో పుట్నాల పప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా నైస్గా మిక్సీ పట్టేసుకోవాలి. కాస్త బరగ్గున్నట్లయితే మీరు జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఏ కప్పుతో మనము పుట్నాల పప్పు అలాగే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. కొద్దిగా నువ్వులు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే కొద్దిగా వాము బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. కారం తగినన్ని ఎండుమిరపకాయలు పొడి చేసుకొని వేసుకోవాలి. కారం తగినంత వేసేసుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఇవి లేనట్లయితే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి, నెయ్యి బటర్ ప్లేస్లో. కానీ నెయ్యి అయినా లేకపోతే బటర్ అయినా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం ఇలా పిండికి పట్టించాలి. తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలండి. కొద్దిగా బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి చూడండి, ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాస్త చల్లగా అయిన తర్వాత చేత్తో మొత్తం కూడా కలిపేసుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదండి, అలాగని ఎక్కువ టైట్గా ఉండకూడదు. పిండి చపాతీ పిండి ఎలాగుంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ పీట పైన పెట్టుకొని ఇది బాగా పలచగా ఒత్తుకోవాలి. పొడి పిండి కూడా అవసరం లేదండి, అలాగే మనం చపాతీలాగా చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ కట్ చేస్తున్నాను. ఈ పిండిని అంతా కూడా మళ్ళీ ముద్దలాగా చేసి పెట్టుకొని మళ్ళీ కూడా మనం చపాతీలాగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగుంటే సరిపోతుందండి. ఎక్కువ పలుచగా ఉండకూడదు, అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదండి. ఇలాగుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉండే అటుకులతో ఎంత మంచి రెసిపీ చేయొచ్చా అనిపిస్తుందండి మీకు ఇవి చేసిన తర్వాత. అంత సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో అటుకులతో చేసిన స్వీట్ రెసిపీస్, స్నాక్ రెసిపీస్, అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చక్కగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిన తర్వాత నురగంతా చక్కగా అయిపోతుందండి ఆయిల్లో. చూడండి, చాలా చక్కగా క్రిస్పీగా వచ్చేసాయి. అలాగే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. అన్నీ కూడా రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి చూడండి, కట్ చేసి చూపిస్తే ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 20 డేస్ కూడా నిలువ ఉంటాయండి. అస్సలు పాడవవు, సాఫ్ట్గా అస్సలు అవ్వవు. తింటుంటే ఇంకెన్నైనా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చాయి కదా, వెంటనే ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.